ఈ నారాయణరావు అయితే తప్పించుకునే క్రమంలో నిన్న జరిగినప్పటికీ కూడా సో ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఈ విధంగా జరుగుతోంది, మరి ఎక్కడ లోపం అనేది మాత్రం చర్చ జరుగుతోంది మేడం. ప్రస్తుతం అయితే మరి గురుకులాల్లో స్ట్రిక్ట్గా ఉండకపోవడమా, లేదనంటే పేరెంట్స్ పర్యవేక్షణ లోపం అనుకోవచ్చా, లేదనంటే ఈ విధంగా ముందే గుర్తించలేకపోతున్నారు అనుకోవడమా, ఎట్లా చూస్తారు మీరు ఈ అంశానికి సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు వెబినార్ ఆంధ్రజ్యోతి అండ్ ఫర్ దిస్ డిస్కషన్ అండి. భారతదేశం చైల్డ్ సెంట్రిక్ గా చాలా తక్కువ ఉందండి. పిల్లల పరంగా ఆలోచించటం అనేది చాలా 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 తక్కువగా ఉంటుంది భారతదేశంలో. తర్వాత ఈ పర్టికులర్ ఇష్యూలో ఈ పాప చాలా పేద కుటుంబానికి చెందిన అమ్మాయిని మానిటర్ చేసే పరిస్థితిలో కూడా ఎవరు ఉన్నట్లేరు. ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ట్రేస్ డౌన్ ది డీటెయిల్స్ ఆఫ్ ది చైల్డ్. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నేను తెలంగాణలో పనిచేశానండి. చాలా స్ట్రిక్ట్ గా నిజంగా పనిచేస్తాయి. అస్సలు ఒకసారి హాస్టల్కి వచ్చేసిన తర్వాత పంపించడం అనేది జరగదు. ఇక్కడ మెడికేషన్ ఉంటుంది, డాక్టర్ల దగ్గరికి వార్డెన్స్ తీసుకొని వెళ్తారు. ఇంకా చాలా సివియర్ హెల్త్ కండిషన్ అంటే అప్పుడు పేరెంట్స్ కి పిలిపిస్తారు తప్పించి అదర్వైజ్ దే టేక్ ది బెస్ట్ కేర్. సో ఇక్కడ చూస్తుంటే డెఫినెట్ గా అందరి ఫెయిల్యూర్ కనిపిస్తుందండి. అక్కడ ఎవరు అనేది అంటే తాత అంటే ఎవరు తాత అంటే మీ అమ్మగారి నాన్ననా, నీ నాన్ననా, ఎవరు అనే డీటెయిల్సే అసలు లేవు. విచ్వే తాత అతను ఏ రకంగా నీకు చుట్టం అవుతాడు. ఇక్కడ పాపను తీసుకొని వచ్చి ఆల్రెడీ సోషల్ మీడియా ట్రోలింగ్ చేసి పారేస్తున్నారు. అదే చెప్తున్నాను నేను, ఇక్కడ చైల్డ్ సెంట్రిక్ సినారియో ఇండియాలో లేదు అసలు. వెంటనే చాలా మంది ఇన్స్టాలో ఆల్రెడీ వాళ్ళ సొంత వీడియోలు చేసేసారు. అందరూ మాట్లాడుతున్నది ఆ పిల్ల వెళ్ళింది కదా అనేసి ఎంత హీనమైన సొసైటీగా తయారవుతున్నామంటే మనం. ఒక చైల్డ్ షీజ్ జస్ట్ 8th స్టాండర్డ్ అనుకుంటా, ఆ పసిపిల్లని ఆ పేదరికంలో బట్టలు కొంటానన్నాడు, చాక్లెట్ కొంటానన్నాడు, సినిమాకి తీసుకెళ్తానన్నాడు. దట్స్ ద రీజన్. పోక్సో అంటే ఏంటండి? భయపెట్టాడో ఏం జరిగిందో తెలియదు కదా. సెక్షువల్ అఫెన్సెస్ ని పిల్లల మీద జరగకుండా చూడటం అనేది పోక్సో. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ యాక్ట్ 2012 లో వచ్చిందండి. దీని మీద ప్రచారం లేదు. ఒక రాజకీయ నాయకుడి ఫ్లెక్సీలు గానీ ఇంకొకటి గానీ విపరీతంగా నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది సొసైటీలో ఉంటున్నాయి. పోక్సో లాంటి చట్టాల మీద ఎలాంటి వాటిల్లో ఇది చట్టం అవుతుంది, ఇది కేసు అవుతుంది. మగవాళ్ళు సోకాల్డ్ వీళ్ళు రేపిస్టులు అందరూ కూడా ఎలా ఉండాలి, వాళ్ళ విచ్ బిహేవియర్ కెన్ అట్రాక్ట్ అ పోక్సో కేస్ అన్నది అసలు ఎక్కడ అవేర్నెస్ లేదు. బట్ యాక్చువల్లీ ఇట్స్ అ వండర్ఫుల్ యాక్ట్ అన్నమాట. ది అదర్ డే వీ హ్యావ్ డెల్ట్ విత్ సచ్ కేస్ అండ్ ద వే ఇట్ హ్యాస్ ప్రొవిజన్స్. అది భరోసా దగ్గర నుంచి ఆల్ దాట్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ యాక్చువల్లీ చాలా వండర్ఫుల్ థింగ్స్. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో తీర్పులు చెప్పేస్తున్నారు. ఎలా, ఆ పిల్ల వెళ్ళింది కదా, ఒకసారి కాదు 4 సార్లు వెళ్ళింది కదా. సో ఆ పిల్లకి ఇంట్రెస్ట్ ఉంది. అసలు ఒక 13-year-old 12-year-old ఆర్ మైనర్ గర్ల్ కి ఇంట్రెస్ట్ అంటే ఏంటి తెలుస్తుందా? దాని మీద జరుగుతున్న యాక్టివిటీ ఏంటి, యాక్ట్ ఏంటి అనేది తెలుస్తుందా? ఇది సెక్షువల్ అబ్యూస్. ఒక పోవర్టీలో ఉన్న ఆడపిల్లకి నిరంతరంగా కూడా బాడీలీ షేమింగ్ గానీ, అసలు తనని ఒక సెక్షువల్ బాడీగా, ఒక లైంగిక శరీరంగా తనను తాను చూసుకునే పరిస్థితి ఇంకా రాని ఆడపిల్లలకి ఒక మనిషి, ఒక మగవాడు, ఒక పెద్ద మగవాడు, ఆ లిటిల్ ఏమంటారు మేజర్ అయిన మగవాడు ఎక్కడెక్కడ టచ్ చేస్తే దట్ ఈస్ సెక్షువల్ అఫెన్స్ అని కానీ, తన సెక్షువల్ అబ్యూస్ చేసినట్టు కానీ ఆ పాపకి తెలియాలి కదా. సో వాడు 4 సార్లు ఏం మభ్యపెట్టి తీసుకెళ్లాడో, మన ఇళ్లలో ఆడపిల్లలకి ఇలా జరిగితే ఏం చేస్తామనేది మానేసి తీర్పర్లు బయలుదేరారు. యాక్చువల్లీ ఇలాంటి తీర్పులు తెరుస్తూ మళ్ళీ కౌంటర్ వీడియోలు చేసి పెడుతున్న వాళ్ళందరినీ కూడా లోపలేయాలన్నమాట. ఈ తీర్పర్లని ఒక 20 మంది 30 మంది లోపలేస్తే గానీ ఇలాంటి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండరు అనేది నా ఉద్దేశం అండి. కూడా పెట్టొద్దు అనే చట్టాలు కూడా ఉన్నాయి కదా, దాన్ని కూడా ఉల్లంఘించి పూర్తిగా ఆమె వీడియోలో పెట్టేస్తున్నారు. ఆ పిల్ల రక్కట్లేదు, కొట్టట్లేదు అని అంటే ఏంటండి? ఒక సెడేషన్ లోకి తీసుకెళ్లొచ్చు, ఒక మెంటల్ ఆ పిల్లని ఒక స్లేవరీలోకి తీసుకెళ్లొచ్చు, ఆ పిల్లని ఏమంటారు బ్లాక్ మెయిల్ చేసి ఉండొచ్చు. ఎన్నో ఉంటాయి కదా. ఎందుకు ఇంత ఇన్సెన్సిటివ్ సొసైటీగా ఈ రోజు మనం తెలుగు రాష్ట్రాలు తయారవుతున్నాయో అర్థం అవ్వట్లేదు. అండ్ ఎవ్రీబడి హ్యాస్ యాక్సెస్ అండ్ సోషల్ మీడియాలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీర్పులు తీర్చేసి ఒకటే మాట్లాడతారు. ఆమె వెళ్ళింది కాబట్టి, 1కి 4 సార్లు వెళ్ళింది కాబట్టి ఆ పిల్లకి ఇష్టమే. సో ఒక అంత పసిపాప, అంత చిన్న పిల్ల ఇష్టమై వెళ్ళిపోయింది. నా పిల్లని వాడు రేపు చంపేసినా కూడా దానికి ఇష్టమై వెళ్ళింది. ఇంత ఇన్సెన్సిటివ్ సొసైటీగా మనం మారుతున్నామండి. గవర్నమెంట్ తలుచుకుంటే ఇలాంటి వాళ్ళని చాలా స్ట్రైట్ అవే నిజంగా చేయొచ్చు. అండ్ సొసైటీగా మనం ఆడపిల్లని నిజానికి మన డ్రెస్సింగ్ కానీ, ఎడ్యుకేషన్ దానిలో కానీ చాలా మార్పులు వచ్చినాయి. విమెన్ ఆర్ గర్ల్ చిల్డ్రన్ ఆర్ రియలీ వండర్ఫుల్లీ డూయింగ్ ఇన్ ఎడ్యుకేషన్. ద సేమ్ టైమ్ సెక్షువల్ అఫెన్సెస్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ అండి, ఐ థింక్ సమ్ వీక్ డేస్ అగో అనుకుంటే మెట్రోలో ఒక అతను ఎదురుగా నిలబడిన తనకి ఎదురుగా నిలబడిన
ఒక అమ్మాయి మీద భయంకరమైన సెక్షువల్ ఆఫెన్స్ చేస్తున్నాడు. తన జిప్ ఓపెన్ చేసి ఆ అమ్మాయికి తగిలేటట్టుగా చాలా ఘోరంగా ఉంది. హ్యావ్ యూ సీన్ దట్ వీడియో? నాకు తెలియదు. ఇంత ఘోరంగా కంటిన్యూస్ గా రెగ్యులర్ బేసిస్ మీద ఆడపిల్లల మీద ఇవన్నీ జరుగుతున్నాయండి చాలా చోట్ల. ఇది ఒక షేమ్ఫుల్ అనేది. ఎట్లా మేడం అంటే తర్వాత శిక్షలు మీరు అన్నటువంటి ఫోక్సో కావచ్చు, ఇట్లాంటి చట్టాలు శిక్షలు అమలు కావట్లేదంటారా? మరి ఎందుకు జరుగుతున్నాయి? ఇంకా కూడా భయం రావట్లేదంటారా? ఎట్లా ఇంకా సివియర్ గా యాక్ట్ చేయాలండి. యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వండర్ఫుల్